సారి డిఫరెన్షియేషన్ చేస్తే నాకు ఎంత వస్తుంది 2 వస్తుంది. గాట్ ఇట్. ఇప్పుడు నేను ఫంక్షన్ని ఎక్స్తో చేశాను, ఎక్స్తో చేస్తే 2x వస్తుంది. తర్వాత వచ్చిన దాన్ని వైతో చేస్తాను, వైతో చేస్తే ఇక్కడ ఏదైనా ఉందా అండి? లేదు, అంటే 0 వచ్చింది. ఓకే, ఇక్కడ ఫంక్షన్ని వైతో చేయండి. ఫస్ట్ వైతో చేస్తే 2y వస్తుంది, మళ్ళీ వైతో చేయండి, ఎంత వస్తుంది? 2 వస్తుంది. మన కండిషన్ ఏంటిది? ఈ fxxని మనం ఏమంటామండి? ఎల్ అంటాం. fxyని ఏమంటాం? ఎం అంటాం. దీన్ని ఏమంటాం? ఎన్ అంటాం. మన కండిషన్ ఏంటిది? ఎల్ అనేది ln మైనస్ ఎం స్క్వేర్లో పెట్టండి. ఫస్ట్ ln మైనస్ ఎం స్క్వేర్ చూద్దాం. ln చేయాలి కదా మనం. ఓకే, ln 4xy అవుతుందా? ln చేస్తే